అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. మనం భగవద్గీత రోజుకొక శ్లోకం నేర్చుకుందాము అనేటువంటి ఒక శీర్షిక అనుకుంటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కూడా. ఆ విధంగా భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో ఇప్పటి వరకు 6 శ్లోకాలు అయితే మనం నేర్చుకున్నాము. ఇవాళ 7వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అస్మాకంతు విశిష్టా ఏతాన్నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్థ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మరొకసారి, అస్మాకంతు విశిష్టా ఏతాన్నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అంటే ఇవన్నీ కూడా దుర్యోధనుడు ఆచారుడైనటువంటి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలని మనకు తెలుసు కదండి. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ విప్రశ్రేష్ఠ, ఓ సద్గురోత్తమ, ఇప్పుడు ఇంతవరకు పాండవుల సైన్యంలో ఎవరెవరు ఉన్నారో చెప్పాను కదా. ఇప్పుడు నా సేనావాహినిని నడపడానికి నా సేవలో ఉన్న నాయకులను ఎవరెవరు ఉన్నారో నేను ఇప్పుడు నీకు చెప్తాను సుమా అని చెప్పడం. బ్రవీమితే అంటే నీకిప్పుడు నేను తెలియచేస్తాను అని చెప్పడం అన్నమాట. మరొకసారి అనుకుందాం. అస్మాకంతు విశిష్టా ఏతాన్నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మనకి అక్షరాలు చదవడం కూడా ఏంటంటే, పుస్తకంలో ఉన్నప్పుడు చదవడం ఎలా తెలుస్తుంది మనకి, గురువు ఇంతకుముందు అనిపించేవారు. చిన్నప్పుడు పాఠశాలలో ఏంటంటే పుస్తకం మన చేతిలో పెట్టేవారు, వాళ్ళు చదువుతూ మనని చదివించేవారు. ఆ విధంగా మనం పద్యాలని, భాషని, ప్రొనౌన్సియేషన్ని ఇవన్నీ నేర్చుకున్నాం. అలాగా ఇప్పుడు తెలుగు అక్షరాల్లోని కొన్ని అంటే తెలుగు భాషలో కొన్ని అక్షరాలే తీసేసామనడం వలన అవి ఉన్నాయో లేవో తెలియక, అవి ఎలా పలకాలో తెలియక ఓ పదానికి ఓ పదం అంటూ భ్రష్టు పట్టి ఉంటున్నాయి. ఏం చేస్తాం? కాబట్టి మనలాంటి వాళ్ళకి, మనకి చాగంటి వారు అట్లాంటి ప్రముఖులందరూ కూడా ఈ వీటి మీద భాష్యాలు, ఎన్నెన్నో ప్రవచనాలు ఇవ్వడం జరిగిందనమాట. అంచేత ఇక్కడ వరకు మనం ఎన్ని చెప్పుకున్నామంటే 7 శ్లోకాలు చెప్పుకున్నాం. అస్మాకంత విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. నా సేనలో ఎవరెవరు ఉన్నారో మీకు నేను తెలియచేస్తాను అని చెప్పాడు. ప్రతిరోజు భగవద్గీత నేను చేసే శ్లోకం మీ దాకా రావాలి అంటే మీరు చేయవలసిన ఒక చిన్న పని ఉంది. మీరు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దీన్ని పదే పదే చూడడం ద్వారా నేర్చుకోగలుగుతారు. ఉంటాను మరి.